వెల్కమ్ టు భూదేవి మ్యాజిక్. ఈ వీడియోలో బేబీ వూల్ 2.75 mm నీడిల్ యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. దీనిలో డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. మెయిన్గా వైట్ కలర్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. తీసుకుని దీని చుట్టూ 12 చైన్స్ సింగిల్ క్రోషెట్ చైన్స్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. 1 2 3 స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 3 చైన్స్ తీసుకుని సేమ్ చైన్ నుంచి డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఎవరి చైన్ అండి 2 times డబుల్ క్రోషెట్. 1 సేమ్ చైన్ అండి, 2 1 సేమ్ చైన్ అండి, 2 ఇలా 24 చైన్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుని 1 2 3 థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ రోకి బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకుని నెక్స్ట్ ఇచ్చేయండి. త్రీ చైన్స్ స్టిచ్ చేసుకుని 3 చైన్స్ లీవ్ చేసి సేమ్ ప్లేస్ నుంచి 3 times డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇదే చైన్ నుండి తీసుకోవాలి. 1 సేమ్ చైన్, 2 సేమ్ చైన్, 3 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. ఈ సేమ్ ప్లేస్ నుంచి 1 2 3 చైన్స్ తీసుకుని ఇదే చైన్ నుండి 1 time డబుల్ క్రోషెట్, సేమ్ చైన్, సెకండ్ టైం డబుల్ క్రోషెట్, సేమ్ చైన్, థర్డ్ టైం డబుల్ క్రోషెట్. టోటల్గా 4 times స్టిచ్ చేసుకోవాలి ఈ 3 చైన్స్తో కలిపి. 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్, 3 చైన్స్ తీసుకుని 1 2 3 చైన్స్ ఇదే ప్లేస్ నుంచి 3 times డబుల్ క్రోషెట్. టూ చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుంచి స్ట్రిప్ స్టిచ్. ఇక్కడ 3 చైన్స్ తీసుకుని సేమ్ ఇలానే రౌండ్గా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి.
చేసి నాట్ తీసుకోవాలి. ఇక్కడ డిజైన్స్ 8 వస్తాయి. కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అవుట్ సైడ్ తీసుకుని ఈ రెండు కలిపి నాట్ తీసుకుంటున్నాను. వైట్ కలర్ కట్ చేయకుండా అటు పెట్టేసి నెక్స్ట్ రోకి 3 చైన్స్లో 1 2 3 థర్డ్ చైన్ నుంచి వైట్ కలర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. సెకండ్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్, థర్డ్ చైన్ డబుల్ క్రోషెట్, మిడిల్లో చైన్ నుంచి నీడలు తీసుకోవాలి. డబుల్ క్రోషెట్ 2 టైమ్స్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ డిజైన్కి ఫస్ట్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, త్రీ చైన్స్ తీసుకుంటే ఈ థర్డ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. ఈ 2 డిజైన్స్ మిడిల్లో ఉన్న గ్యాప్ని కవర్ చేసేలా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసేటప్పుడు ఇలా వచ్చిన ఈ గ్యాప్ని కవర్ అయ్యేలాగా స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ రోకి నెక్స్ట్ డిజైన్కి ఫస్ట్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్, థర్డ్ చైన్ డబుల్ క్రోషెట్, మిడిల్లో ఈ 2 డిజైన్స్ మిడిల్లో ఉన్న చైన్ నుండి డబుల్ క్రోషెట్, నెక్స్ట్ 3 చైన్స్లో ఫస్ట్ చైన్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్ స్లిప్ స్టిచ్. ఇలా వస్తే డిజైన్ ఇలా రౌండ్గా స్టిచ్ చేయాలి. ఇలా రౌండ్గా ఈ గ్యాప్స్లో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ తీసుకుని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ చైన్ అండి హోల్ అవుట్ సైడ్ తీసుకుని నుంచి ఇలా 1 నాట్ తీసుకున్నాను. ఇది పర్పుల్ కలర్ తీసుకున్నాను, గ్రీన్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్.
స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.